దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆర్తలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. అందులో నిన్నటి దినము ప్రభు లాజరును బయటికి రమ్మని బిగ్గరగా చెప్పటం, చనిపోయిన లాజరు కట్టబడిన స్థితిలో అనేక వస్త్రాలు ఆయన చుట్టూ చుట్టబడి కట్టబడిన పరిస్థితిలో ఉన్నాడు. అతనిని మరి, అవన్నీ కూడా విప్పి అతని కట్లు విప్పి పోనీయమని ప్రభు వారితో చెప్పినట్లుగా నిన్నటి దినము మనము ధ్యానించాము. 45వ వచనము. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. మరి మరి ఆ మార్తలని ఓదార్చడానికి చాలా మంది వచ్చారు వారింటికి. వారిలో బంధువులు ఉండొచ్చు, రక్త సంబంధులు ఉండొచ్చు. అక్కడ ఒక జన సమూహం అని రాయబడింది. అంటే ఎక్కువ మంది సభ్యులే ఉన్నారు, ఎక్కువ మంది మనుషులు అక్కడ గుమిగూడినట్లుగా మనము చూడగలము. మరి చాలా మంది, ఎక్కువ మంది అని చెప్పేసి అక్కడ రాయబడింది. అందులో కొద్ది మంది చనిపోయినప్పుడు ఏడవటానికి ఒక గుంపు ఉంటదంట, మౌర్నింగ్ చేసే గుంపు, విలాపించే ఒక గుంపు వారికి కంపల్సరీ ఉంటదంట. అందులో వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మరి ఆ యూదులు అనే వారిలో అనేక మంది మతపరమైన వ్యక్తులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ప్రభు చేసిన ఆశ్చర్య కార్యానికి వారు ఎంతగానో ఆశ్చర్యచకితులైపోయారు కదా. ఈ భూమి మీద చనిపోయిన వారు లేపబట్ట అనేది ప్రభు చేసిన కొన్ని కార్యాలు వారు చూచారు, గాని ఈ కార్యం అయితే 4 దినాలు మరి ఆ యొక్క సమాధిలో పెట్టబడిన 4 దినాలకు ముందు సమాధిలో పెట్టబడిన వ్యక్తిని కూడా ప్రభు మరి లేపుట, ఆ మరణము నుంచి విడిపించుట, మరణ పడక నుంచి లేవనెత్తుట అనేది వారికి ఎంతో అసలు అసలు ఆశ్చర్య కార్యాలన్నిటిలో, సూచిక్రియలన్నిటిలో ఎంతో మరి పీక్ కదా. ఎంతో ఉన్నతమైనటువంటి ఆశ్చర్య కార్యంగా, అద్భుత కార్యంగా, సూచక క్రియగా వారి ముందు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తా ఉన్నది. అందును బట్టి, ఆయన చేసిన ఈ కార్యాన్ని బట్టి వారు ప్రభుని వారు నమ్ముతున్నారంట, ఆయన యందు విశ్వసిస్తున్నారు కదా. ప్రభు చేసిన కార్యం ఏంటండి? మరణాన్ని, మరణపు ముళ్ళును విరిచినట్లుగా ఇక్కడ మనము చూడగలము. నిన్నటి దినము ధ్యానించాము. యెషయా 25:8 మృతులైన నీ వారు బ్రతుకుదురు, మరణమును ఆయన మృంగివేయనంటే నిజంగానే అక్కడ ఆయన మరణాన్ని మృంగివేసినట్లుగా, మరణం మీద శాసనము కలిగిన వాడుగా, మరణం మీద ఆయన అధికారము కలిగిన వాడుగా ఇక్కడ ఆయన చేసిన కార్యము. అంతేకాదు 11:25 ప్రభు చెప్పిన మాట, పునరుద్ధానము జీవము నేనే అని చెప్పిన మాట ఇక్కడ రుజువుపరచబడినట్లుగా ఇక్కడ వారు కళ్ళారా చూస్తా ఉన్నారు. నిజంగానే మానవులు అనే వారు చూస్తేనే నమ్ముతారు కదా. ఎవరైనా కూడా ఒక వ్యక్తిని, ఒక ఒక విషయాన్ని మనం నమ్మాలి, ఒక విషయాన్ని మన జీవితంలో కూడా జరుగుతుంది అని దాన్ని ఆపాదించుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ కార్యము జరగాలండి. రుజువులు, సాక్ష్యాలతో అక్కడ కార్యము జరిగితేనే మనము నమ్మటానికి వీలవుద్ది. దానిని మన జీవితాల్లోకి అప్లై చేయడానికి వీలవుద్ది. ఇక్కడ చూసినట్లయితే యూదులు వచ్చినటువంటి అనేక మంది, అంటే ఇక్కడ వారి యొక్క మేధోపరమైన జ్ఞానానికి అందనటువంటి అంత గొప్ప కార్యము ఇక్కడ ప్రభు చేశాడు కదా. మా బాగు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఇంకా ఏదో రకరకాల వ్యాధుల్ని బాగు చేశాడు ఆయన. ఇవన్నీ చనిపోయిన వారిని కూడా లేపాడన్న దానికి మించి ఈ పర్టిక్యులర్ గా లాజరుని లేపుట, 4 దినముల తర్వాత చనిపోయి సమాధి చేయబడిన వ్యక్తి 4 దినముల తర్వాత లేపబడట అనే అద్భుతాన్ని బట్టి ఇక వారి యొక్క హృదయాలు ఆశ్చర్యంతో ఆనందంతో నిండిపోయి ఉంటాయి. అబ్బా, ఇంత గొప్ప కార్యం చేయగలడా ఆయన, ఇంత మహిమాన్వితుడా, ఇంత శక్తిమంతుడా అని ఇప్పుడు ప్రభు వైపు ఆయన యొక్క
ఆ ఆయన ఏమై ఉన్నాడో గ్రహించటానికి ఆయనను విశ్వసించటం ప్రారంభించాడు. అనేకమైన సార్లు ప్రభు అనేక అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు. నేను ఫలానా నేనెంతో శక్తిమంతుడును, పైనుంచి దిగి వచ్చిన దేవుని కుమారుడను, దేవుని శక్తి గలవాడను, దేవుడు నన్ను చూస్తే దేవుడు చూచినట్లే అనేక విధాలుగా వారితో మాట్లాడుతూ వస్తున్నాడు. తను ఎంత మహిమాన్వితుడైన వాడో తన మాటలలో, క్రియలలో కనపరుస్తూ వస్తున్నాడు గాని మరి అనేక మంది ఆ మాటలను విశ్వసించటంలా. మనం చూచినట్లయితే మానవునికి కార్యం కలగాలి, కార్యము చూడాలి, చూచినప్పుడే నమ్మకం పెరుగుద్ది అతనిలో. కానా అనే విందులో కూడా మరి ఆ ప్రభు అక్కడ ద్రాక్ష రసాన్ని నీటిని ద్రాక్ష రసంగా మార్చిన సందర్భంలో శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఇంకా నువ్వు మరి పస్కా పండుగ సమయంలో 2:23లో మరి చూచినట్లయితే ఆ సమయంలో ఆయన అనేకమైన సూచక్రియలు చేశారట. అందును బట్టి అనేక మంది ఆయన్ను విశ్వసించారంట. తర్వాత 4 అధ్యాయం 39 వచనంలో సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చింది. వారి ఊరిలో వారందరి యొద్దకు వెళ్ళి మరి నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని అనేక మంది సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు కదా. విశ్వాసం ఉంచటానికి అక్కడ ఒక కారణము, అక్కడ ఒక రీజన్ కనపడతా ఉంది. ఆ రీజన్ బట్టి, ఆ విషయాన్ని బట్టి ప్రజలు ఆయా విధాలుగా నమ్ముతూ వస్తున్నారు. యోహాను సువార్త 8 అధ్యాయం 30 వచనంలో మరి యొక్క పాపము చేత పట్టబడిన స్త్రీ విషయంలో మరి ప్రభు అక్కడ మాట్లాడిన మాటలు ఒక దీర్ఘమైన సంభాషణ కలుగుద్ది. ఆ సంభాషణ బట్టి అక్కడ వారు ప్రభుని విశ్వసించారట. తర్వాత 10 అధ్యాయము 42 వచనంలో చూచినట్లయితే ఇక్కడ ప్రభు మరి చేస్తున్న కార్యాలు మరి ఆయన మరి ప్రపంచం అంటే అయోధ్య దేశం అంతా తిరిగి నడుస్తూ అనేకమైన మరి కార్యాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన కొన్ని రోజులు యూదాలో ఉంటున్నాడు, తర్వాత కొన్ని రోజులు గలిలయకి వెళ్తా ఉన్నాడు, ఇంకా ఆ ప్రదేశం అంతా సంచరిస్తా ఉన్నాడు. ఆయన మరలా కపెర్నహూము నుంచి మరి గలిలయ నుంచి యూదా దేశానికి వచ్చి యోర్దాను ప్రాంతంలో మరలా వచ్చి కొద్ది కాలము నివాసము చేశాడంట. అంటే వాళ్ళు అక్కడ ఏమి నమ్ముతున్నారంటే, ప్రభుని ఎందుకు విశ్వసించారంటే యోహాను ద్వారా పలకబడిన మాటలు అవి నెరవేర్చబడినాయి. యోహాను ఎవరి గురించి అయితే చెప్పాడో, యోహాను ఏదైతే బోధించాడో నా వెనుక వచ్చేవాడు శక్తిమంతుడని, ఆయన మరి ఇటు విధంగా దేవుని కుమారుడు అని నేను మరి నమ్మి మరి నేను విశ్వసించాను. మరి ఆ యొక్క దేవుడు చెప్పిన మాటలు రుజువుగా మరి ఈ లోకంలో కనపరచబడతాయని యోహాను చెప్పిన మాటలు నెరవేర్చబడిని. యోహాను క్రీస్తు ప్రభు గురించి ఏది బోధించాడో, ఏ మాటలు పలికాడో అవన్నీ కూడా మరి నెరవేర్చబడిని. ఆయన చేస్తున్న ఈ కార్యాల ద్వారా, ఈ అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా అవి నెరవేర్చబడుతున్నాయని ఈ సందర్భంలో వారు నమ్ముతున్నారు. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేసినప్పుడు మనలో కూడా ఈ నమ్మకము, ఈ విశ్వాసము కలుగుద్దండి. తప్పనిసరిగా మన జీవితంలో కార్యము జరగాలి. జరగకపోతే ప్రభువులో మనం కొనసాగలేము. మన ప్రార్థనకి జవాబు రాకపోతే, మన జీవితంలో ఒక అద్భుతం జరగకపోతే మనము కూడా దేవుని నమ్మలేము. ఇక్కడ క్రీస్తు ప్రభు చేసిన ఈ మహా అద్భుతము, ఈ ప్రపంచంలో చేయబడిన అద్భుతాలలో మరి ఆ యొక్క మహా అద్భుతము ఇక్కడ జరిగింది. లాజరు మరి తిరిగి లేపబడ్డాడు. మరి అతను సమాధి బయటకు వచ్చి నిలబడ్డాడు. మరి అతని కట్లు విప్పి మరి పోనీయబడ్డాడు. హల్లెలూయా. నీ నా జీవితంలో కూడా ఆ సమాధుల్లో పెట్టబడిన మనము కూడా ఇట్టి విధంగా లేపబడుతున్నాము. ఇట్టి విధంగా ఆ సమాధిలో నుంచి బయటకు రానయ్యున్నాము.
హల్లెలూయా. సమాధి లాంటి పరిస్థితిలో నుంచి కూడా ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితంలో కూడా ప్రభు ఆ సమాధిలో పెట్టబడిన, లేకుంటే లోపల కుళ్ళిపోతున్న స్థితిలో ఉన్న, ఆత్మీయ స్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు ఆత్మలో బ్రతికించగలడు. వారిని సజీవులుగా నిలబెట్టగలడు. హల్లెలూయా. ప్రభు అందుకే ఆ యెహెజ్కేలు 37 అధ్యాయంలో ఎండిన ఎముకల లోయలో ఆ యొక్క అద్భుతాన్ని మన కొరకు రాయించి పెట్టాడు. యెహెజ్కేలును అక్కడ తీసుకుని వెళ్ళి, నరపుత్రుడా, మరి ఇగో ఈ యొక్క ఎముకలు, ఈ యొక్క పడి ఉన్న ఎముకలు బ్రతకగలవా అంటే అతని మానవ మేధకి అర్థం కాదు. ఇదేంటి ఎముకలు బ్రతకడం ఏంటి? ప్రభు ఎముకల లోయలోకి తీసుకొచ్చి అతను నిలబెట్టినప్పుడు అతని ఎముకలు బ్రతకగలవా అని ప్రభు అతను ప్రశ్నిస్తున్నాడు. అసలు అతనికి మనసు దిమ్మెరపోయి ఉంటది. ఇదేంటి ఎముక బ్రతకటం ఏంటని అతని నాలెడ్జ్కి అందక అతను ఏమంటాడు? యెహోవా, ప్రభువా యెహోవా, నీకే తెలియను అంటాడు కదా. దేవుడు చేయగలిగిన ఆ శక్తి గల కార్యాలు ఆయనకే తెలుసండి. కొన్నిసార్లు మన ఆలోచనకి అందవు. కానీ మరి అక్కడ జరుగుతున్న కార్యాలను బట్టి మానవుడు విశ్వసించగలిగితే అతని ఆత్మలో ఒక నూతన కార్యము, ఒక అద్భుత కార్యము జరుగుద్ది. ఇక్కడ మనం చూచినట్లయితే మరి ఆ మరుసటి వచనములో మనం చూచినట్లయితే మరి ఇక్కడ విశ్వాసం ఉంచారట. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. ఇక్కడ చూడండి, మానవులలో మరి రెండు రకాలైన వ్యక్తులు ఉంటారు. నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వారు ఉంటారు కదా. అనేకులు నమ్మారు. వచ్చిన వారందరూ నమ్మారని ఇక్కడ రాయబడలా. వచ్చిన వారిలో ఆ జన సమూహములో అనేకులు అంటే ఎక్కువ మంది నమ్మారు, తక్కువ మంది వారిలో నమ్మకం కలగల. ఎందుకు? మతపరమైన అడ్డంకులు, మత భేదానికి సంబంధించిన వారి యొక్క హృదయాలు గట్టిపడిన స్థితిలో నుంచి అంత అద్భుతం జరిగినా కూడా మరి నమ్మని విధంగా ఉన్నారు కదా. మన కుటుంబాల్లో కూడా ఇంకా నువ్వు నమ్మని వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి? ప్రభువుని విశ్వసించిన వారు, విశ్వసించని వారు ఎంతమంది ఉన్నారు? మరి ప్రభువుకి సమర్పించుకొని వారు ఎంతమంది ఉన్నారు? ఇంకా రక్షణ పొందుకొని వారు ఎంతమంది ఉన్నారు? అవునా కాదా? వాళ్ళు అనేకమైన ప్రశ్నలు కూడా వేస్తారు. మీ జీవితం ఎప్పుడు కష్టాలమయమై ఉంది, ఎందుకు దేవుణ్ణి నమ్ముకొని ఏం ప్రయోజనం కదా. క్రైస్తవులైన వారే కదా రకరకాల ప్రశ్నలు, రకరకాల సందేహాస్పదమైన జీవితంలో ఉన్నారండి క్రైస్తువులు అనేవారే. వారి జీవితంలో అద్భుతాలు, మేళ్ళు, అసలు అద్భుతాలు జరగకపోవచ్చు, మేళ్ళు చేస్తున్నాడు కదా దేవుడు, ఉపకారాలు చేస్తున్నాడు కదా, నిన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచాడు కదా. అవునా కదా? నిన్ను ఊపిరి కలిగిన వాడుగా ఉంచాడు కదా. మరి నీ జీవితంలో అనేకమైన ఈవులు దయచేస్తున్నాడు కదా, నిన్ను కాపాడుతున్నాడు కదా. మరి మరి నీకు కావాల్సిన పోషణ, సంరక్షణ ఇస్తున్నాడు కదా. అది కూడా వాళ్ళు నమ్మరు. వాళ్ళ శక్తి సామర్థ్యం మీద వారి సంపాదన ఉందని, అందును బట్టి వారు చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారని మరి చాలా మరి బోస్ట్ చేసుకుంటా ఉంటారు. ప్రభు యందలి విశ్వాసంలోకి రారు వారు. వారి యొక్క శరీర మరి శక్తి, బలము, ఆ జవసత్వాల మీద వారు ఎంతో మరి నమ్మకం పెట్టుకొని ఉంటారు గాని క్రీస్తు ప్రభుని నమ్మటానికి ముందుకు రావటలేదు. ఇది క్రైస్తవ కుటుంబాలలోనే ఈ దుస్థితి ఉందండి. కన్నులైన వారు నమ్మాలంటే ఇంకెలా వీలవుద్ది? క్రైస్తవుల కుటుంబాలలో మరి ఆ తల్లినో తండ్రినో ఎవరో ఒకరు ప్రార్థన చేస్తా ఉంటారు. గడ్డు సమస్యలు వెళ్ళిపోతా ఉంటాయి. ఏదో ఒక విధంగా వారికి ఉన్న పరిస్థితులు, విపత్కర పరిస్థితులన్నీ కూడా దాటింపబడుతా ఉన్నాయి. కానీ కూడా వారి కళ్ళు తెరవబడవండి, వారి మనోనేత్రాలు తెరవబడవు. ఇంకను మన కుటుంబాలలో ఇంకా ఈ మూర్ఖతతో నిండిన వారు అనేక మంది ఉన్నారు. వారి మనసులు వెలిగింపబడును కాక క్రీస్తు ప్రభు వైపు వారు మళ్ళింపబడుదురు కాక. హల్లెలూయా. కొద్దిమంది విశ్వసించిన వారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారట? మరి వాళ్ళు వెళ్ళి పరిసయ్యులకి కంప్లైంట్ చేస్తున్నారట. ఈ పరిసయ్యులు ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, మరి ఆ యొక్క ప్రధాన యాజకుడు, ఆయనతో ఉన్నటువంటి సమూహము, మరి వారందరూ కూడా మరి అంతా డాక్టరీన్స్ పరిశీలించే వాళ్ళు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పరిశీలించి ఇది జరగటానికి వీలయ్యే కార్యమా కాదా, అసలు ఇది జరగచ్చా లేదా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్న వేస్తారు. వాళ్ళు ప్రభుని నమ్మరు, ఆయన చేసే కార్యాలను
నమ్మరు. అవన్నీ కూడా రీజనింగ్ తోటి ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటితో మరి పోల్చి అవన్నీ కూడా వాళ్ళు విచారించి చూస్తారు. వాళ్ళ దగ్గరికి కొంతమంది వెళ్ళి మరి ప్రభు చేసిన కార్యాన్ని ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇక్కడ ఈ మాట వాళ్ళకి పెద్ద కలవరం కలిగిందండి. ఆ యూదయలో ఆ ప్రముఖ ఆ మత సమూహం, ఆ ధర్మశాస్త్ర గ్రంథం మరి సంప్రదాయాలకు మరి మరి కట్టుబడి ఉన్న వారిలో వారి యొక్క మాట ఎంతో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. వారు సాధారణంగా యేసు బోధలకి చర్యలకి మరి తరచుగా వారు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు వారిని ఈ యొక్క మాట చెప్పుట వారి గుండెల్లో రాయి పడినట్లుగా అయిపోయింది కదా. మరి ఇప్పటికే ప్రభుని ఎలాగున కంట్రోల్ చేద్దామా, ఎలాగున పట్టుకుందామా, ఎలాగున చంపుదామని చూస్తున్న వారికి ఈ యొక్క కార్యము అసలు వాళ్ళ ఆలోచన పరిధిని మించిపోయింది. ఇక లాభం లేదనే ఒక తీర్మానానికి వచ్చినట్లుగా మనము చూడగలము. ఈ యొక్క ఎంతో మరి వారిలో ఒక ఆందోళన, ఒక గొప్ప మరి అసలు కలవరం కలిగిపోయింది. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఈలాగు చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయనందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. ఈ కార్యాన్ని బట్టి అసలు వాళ్ళు దేవుని వైపు మళ్ళాల్సి ఉండే కదా. ఇంత అద్భుత కార్యం జరిగిందంటే, మరణించిన వాడు తిరిగి లేచాడంటే ఈయన నిజంగా పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి ఈ యొక్క పెద్దలు, మతపరమైన పెద్దలు కూడా మార్చబడవలసి ఉండింది. కానీ ఇప్పుడు వారికి ఒక అధికారం ఉంది ఇక్కడ. మరి యెరూషలేములో ప్రధాన యాజకులు అంటే గనక ఆ యొక్క సన్నిహెద్రిన్ సభ అంటే రోమా ప్రభుత్వం కూడా మరి భయపడుద్దండి. అంటే వారికి అంత విస్తృతమైన అధికారము, విస్తృతమైన మరి ఆ యొక్క పరిధి కలిగి ఉన్నారు, ఆ పట్టు కలిగి ఉన్నారు. యూదుల మీద అంత పట్టు కలిగి ఉన్నారు. వాళ్ళు ఏమి మాట చెప్తే యూదులు ఖచ్చితంగా పాటించాలి. ఆ మత పెద్దలకి ఆ కాలంలో ఆ యొక్క సమాజం మీద అంత పట్టు ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఆ పట్టు జారిపోద్దేమోనని భయపడతా ఉన్నారు కదా. ప్రభు స్వస్థతలు చేస్తా ఉంటే జన సమూహం ఆయన వెంబడి వెళ్ళిపోతా ఉందంట. అది చూచి కూడా ప్రభువును వాళ్ళు చంపాలనుకున్నారట. అంటే వారి వెంటబడి వచ్చే వాళ్ళు లేరు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు కదా, సొంత వీధులలో నిలబడి వందనాలు కోరుకుంటారు, సలాములు కోరుకుంటారు, వాళ్ళు చెప్పే మాటలు మరి భజన చేయాలని కోరుకుంటారు, చప్పట్లు కొట్టాలని కోరుకుంటారు. అటువంటి విధంగా ఉన్న వారి పరిస్థితి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క మరి అందరూ వారిని గొప్ప చేసే స్థితి వెళ్ళిపోయి అందరూ ప్రభు వెంట వెళ్ళిపోతున్నారు. అక్కడ వారి అసూయకు కారణమైంది. ఇప్పుడు ఇంకను ప్రభు మరి చేసిన ఈ కార్యాన్ని బట్టి వారు మాట్లాడుతున్న మాట చూడండి. మరి అందరూ కూడా మరి ఆయన యందు విశ్వసిస్తారు. మనం ఇలాగనే ఊరుకొని చూస్తా ఉంటే అందరికి ఆయన వెంట వెళ్ళిపోతారు. అందరికి క్రైస్తవులుగా మారిపోతారు కదా. మన దేశంలో కూడా ఇదే సమస్య ఏంది కదా. మరి ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రభుని, వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. వారు కోల్పోయిన అనేకమైన వాటిని వారు పొందుకుంటున్నారు. దేవుడు వారి జీవితాల్లో రిస్టోర్ చేస్తా ఉన్నాడు. ఆ శాంతి సమాధానంలోకి నడిపిస్తున్నాడు. వారి ఆత్మీయ జీవితాలు మెరుగవుతున్నాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయి కదా. అట్టి విధంగా ఉన్న వారి జీవితాలు మార్చబట్ట చూచి మరి అనేక మందిలో కలవరం కలుగుతా ఉంది. అందరూ కూడా మరి చిన్న కులాలు అన్న వాళ్ళు మరి లేకుంటే అనేక మంది ఆయన వైపు వెళ్ళిపోతున్నారు, క్రైస్తవులుగా మారిపోతున్నారు. భారతదేశంలో మా ప్రాబల్యం తగ్గిపోతుందని మతపరంగా ఉన్నటువంటి ఒక గుంపు కలవరముతో నిండి యొక్క రిస్ట్రిక్షన్స్ ప్రారంభించింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితి కూడా ఒకే విధంగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ప్రజలు వెంబడిస్తా ఉన్నారు, అద్భుత ఆశ్చర్య మహత్కార సూచక్రియలను బట్టి వెంబడిస్తా ఉన్నారు. అది అక్కడున్న యూదులకి, యూద మత పెద్దలకి, పరిసయ్యులకి కంటగింపుగా అయిపోయింది. మన భారతదేశంలో కూడా ప్రజలు అనేక మంది సమూహాలుగా దేవుని వైపు మళ్లించబడతా ఉంటే అది కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి
మత పెద్దలుగా ఉన్న మన రాజకీయ నాయకులు కూడా అది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మరి లోపాయికారిగా మరి వారు మరి అనేకమైన దాడులు క్రైస్తవుల మీద చేయటానికి అధికార పూర్వకంగా వారు ఆదేశాలు ఇచ్చారు. లేకుంటే ఒక గుంపు వచ్చి ఒకరిని కొట్టేస్తున్నారంటే వారి మీద కేసులు పెట్టినా కూడా వీగిపోతున్నాయి. వారి మీద ఎవరు కేసులు కూడా తీసుకోవటం లేదు. మరి బాహాటంగా ఇంటికి వచ్చి కొడుతున్నారు కదా. మరి వాళ్ళు ఆరాధన చేసుకోకుండా మరి బైబిల్ కూడా పట్టుకోకుండా వాళ్ళు అంత హింస పెడుతున్నారంటే ఎంతగా వారు తెర వెనుకన మరి కథ నడిపిస్తున్నారు. ఇక్కడ మరి వీరు కూడా సమాలోచన చేస్తున్నారు. అందరూ కూడా మరి ఆయనందు విశ్వసిస్తారు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలాన్ని ఆక్రమించుకుంటారని వారు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ దినాలలో కూడా అదే రకమైన ఆందోళన, అదే రకమైన విధంగా క్రైస్తవులకి మరి ఆ యొక్క హింస పెరిగిపోయిందండి. నిజంగానే ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో మరి ఆ రాష్ట్రాలన్నిటిలో నుంచి కూడా మరి ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారు. నిజంగా అసలు ప్రతిదినం వచ్చే న్యూస్ రిపోర్ట్స్ చూస్తే నాకు రెండు చోట్ల నుంచి న్యూస్ వస్తాయండి. ప్రతిదినం కూడా ఒకటేమో నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ నుంచి, ఇంకొకటి పర్సిక్యూషన్ రిలీఫ్ నుంచి మరి ఆ నాకు రిపోర్ట్స్ వస్తాయి. ఏంటి ప్రార్థన ఆ యొక్క రిక్వెస్ట్లు వస్తాయి. అందులో చూస్తే అబ్బబ్బబ్బా, అసలు ఆ యొక్క రాష్ట్రాలలో ఇంత మారణ కాండ జరుగుతుందా, ఇంతగా క్రైస్తవులకి హింస జరుగుతుందా, మనం చేస్తున్న ప్రార్థనలు, మనం చేస్తున్న ప్రయత్నాలు చాలా తక్కువ అండి. అసలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతున్న ఘోరమైన కార్యాలు భయంకరంగా ఉన్నాయి. ప్రభు వైపు అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు దేవుని వైపు వస్తున్నారండి. అంతగా కొట్టబడుతూ ఏడవబడుతూ బంధింపబడుతూ జైళ్లలో పెడుతున్న పరిస్థితుల్లో కూడా ప్రజలు దేవుని వైపు ఆకర్షించి వచ్చేస్తున్నారు. నిజంగా అసలు ఆ ప్రదేశాల మీద దేవుని ఆత్మ తాకిడి ఎలా ఉందంటే అసలు వారు ఎందుకు దేవుని విశ్వసిస్తున్నారో అర్థం కావట్లేదు. అంత శ్రమల్లో కూడా దేవుని యొద్దకు ఎలా రాగలుగుతున్నారో అర్థం కావట్లేదు. ఆ కొట్టబట్టం వేడబట్టం అవన్నీ జరుగుతానే ఉన్నాయి. నమ్మే వాళ్ళు నమ్ముతూనే ఉన్నారు. అంటే దేవుని ఆత్మ కార్యము బలంగా జరుగుతుందన్నమాట. హల్లెలూయా. దేవుని కార్యాన్ని ఎవరు ఆపలేరండి కదా. హిట్లరు మరి అనేక మందిని ఊచకోత కోసాడు. కొన్ని లక్షల మంది యూదులను ఊచకోత కోసాడు. అసలు యూదుడు అనే వాడిని ఈ భూమి మీద ఉంచకూడదు అని చెప్పేసి ఎంతో ప్రయాసపడ్డాడు. అతని వల్ల అయ్యిందా? దేవుని యొక్క సువార్తను ఆపుట ఎవరి వల్ల అవుద్దండి? అది అగ్నిలా వ్యాపించింది. దేవుని వాక్యము బహు వేగముగా పరిగెత్తును. హల్లెలూయా. ఆయన వాక్కు అందరినీ అంటించుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. ఆయనలో వెలుగు, ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న ప్రభావము మనుషుల వెలిగిస్తూ వెలిగిస్తూ అంటించుకుంటూ వెళ్ళిపోద్ది కనుక ప్రభు యొక్క కార్యాన్ని ఎవరు ఆపలేరు కదా. రోమీలు మరి వచ్చి మా స్థలము ఆక్రమించుకుంటారేమో, ఎందుకంటే మా ప్రాబల్యం తగ్గిపోద్దేమో, మనుషులందరూ యేసుక్రీస్తు వైపు వెళ్ళిపోతే మత పెద్దలమైన మా ప్రాచుర్యం తగ్గిపోద్దామని వాళ్ళు భయపడుతున్నారు. నిజంగా వాస్తవంగా వాళ్ళు ప్రభుతో కలిసిపోయి ఉంటే గనక చాలా అద్భుతమైన పరిపాలన అక్కడి జరిగేది. ప్రజలందరికీ సుభిక్షం కలిగేది. ప్రజల కన్నీళ్లు తొడవబడేవి. ఆ యొక్క ఆ డిఫరెన్సియేషన్ అన్ని వెళ్ళిపోయాయి. కానీ వారికి అర్థం కాలేదు. వారి అధికారం గురించి ఆలోచించారు గాని ప్రజలకు జరిగే మేలు గురించి వారు ఆలోచించలేదు. నిజంగానే ఎవరినైనా మనం ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నామంటే వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళేమి రాలేదు. మన మీద ప్రేమతోటి రాలేదు. ఏదో ఆ యొక్క ఎన్నికల ముందు వచ్చి ఏదో మరి మన మీద ప్రేమ ఒలకబోసి నాలుగు మాటలు చెప్పి వెళ్తారు. తర్వాత మన ముఖం చూడనే చూడరు. వాళ్ళకి ఏం కావాలి? అధికారం కావాలి. మరి ఆ అధికారంలో నుంచి వారికి కలిగే బెనిఫిట్స్ వారికి కావాలి గాని ప్రజల గురించి వారికి అక్కరలేదు. ఇక్కడ మరి యొక్క పెద్దలు కూడా ఏదైతే పరిసయ్యులుగా మరి యొక్క సన్హెద్రిన సభలో అధికారము కలిగిన వారుగా వారు మాట్లాడుతున్న మాట కూడా అదే. ప్రజల సంగతి మాకు అక్కరలేదు. రోమీలు వచ్చి ఈ యొక్క స్థలాన్ని మన జనాన్ని ఆక్రమించుకుంటారేమోనని భయపడుతూ వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మనము అలాగున చూచుచూ ఊరుకుండే నీడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. ప్రభు యొక్క ఉద్దేశం అదే కదా. అందరూ విశ్వసించాలి. అందరూ నిత్య నరకాగు నుంచి తప్పించబడాలి.
అందరూ కూడా పరలోక రాజ్యంలో నిత్య మహిమలో ఉండాలని ప్రభు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. దీర్ఘశాంతము గలవాడై ప్రజలారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి అని తన పోలికలో తన రూపంలో సృజించుకున్న ప్రజలను వైపు ఆయన రెండు చేతులు చాపి ఆయన పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు ఈ తప్పుడు బోధల ప్రభావం నుంచి, ఆ తప్పుడు అవగాహన ప్రభావంలో నుంచి విడిపించబడుదురు గాక. ప్రభు చేసే అద్భుత ఆశ్చర్య సూచక్రియలు నమ్మిన వారై, ప్రభును హత్తుకున్న వారై, ప్రభులో కొనసాగువారుగా ఉందురు గాక. మనము మరి ప్రభును నమ్ముతూ వెంబడిస్తున్న మనము కూడా విశ్వాసములో వెనుక తీయక ప్రభు యందే గురి కలిగి మన జీవిత యాత్రను కొనసాగింప చేసుకుందుము గాక. అట్టి కృప దేవుడు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.